ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన దర్శకులలో మారుతి ఒకరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినీ రంగంలోకి అడుగుపెట్టి కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడుగా తెలుగు తెరకు పరిచయమైన ఆయన అతి తక్కువ బడ్జెట్తో సినిమాను తెరకెక్కించి తక్కువ సమయంలోనే సక్సెస్ అయ్యారు. ఇన్నాళ్ళు తెలుగులో చిన్న చిన్న సినిమాలు రూపొందించిన మారుతి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్తో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. అదే రాజాసాబ్. హర్రర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో ప్రభాస్ సరసన మాలవిక మోహన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా సోమవారం ఉదయం విడుదలైన రాజాసాబ్ టీజర్ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ న్యూ లుక్, డైలాగ్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చాలా కాలం తర్వాత మళ్ళీ వింటేజ్ డార్లింగ్ కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజాసాబ్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే టీజర్ విడుదలకు ముందు డైరెక్టర్ మారుతి చేసిన ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు తెగ నెట్టింట వైరల్ అవుతుంది. దర్శకుడిగా తన ప్రయాణాన్ని మరోసారి గుర్తుకు చేసుకున్నారు. ఒకప్పుడు తన తండ్రి అరటిపళ్ళు అమ్మిన ప్రాంతంలో ఇప్పుడు తన కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని ఎమోషనల్ అయ్యారు. మచిలీపట్నం సిరి కాంప్లెక్స్, ఒకప్పుడు అక్కడే మా నాన్న చిన్న దుకాణం పెట్టుకొని అరటిపళ్ళు అమ్మేవారు. సినిమాల్లోకి అడుగు పెట్టాలనే ఆశతో ఇక్కడ విడుదలైన అందరి హీరోల బ్యానర్లు నేనే రెడీ చేసేవాడిని. ఒక్కసారైనా అక్కడ నా పేరు చూడాలని కలలు కన్న వారిలో నేను కూడా ఒకడిని. ఇప్పుడు అదే కాంప్లెక్స్ వద్ద నిల్చొని నా ప్రయాణం ఎక్కడ మొదలైందో గుర్తుకు చేసుకుంటే జీవితం పరిపూర్ణమైంది అనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకు మించి ఏం కావాలి? ఈరోజు మా నాన్న ఉంటే ఎంతో గర్వపడేవారు. ఆయనను నేను చాలా మిస్ అవుతున్నాను. నాపై మీరందరూ చూపించిన అభిమానానికి థ్యాంక్ యూ అనేది చిన్న మాట. నేను ఏ విధంగా డార్లింగ్ను చూపించాలని ఆశపడ్డానో ఇప్పుడు అదే విధంగా మీ అందరికీ చూపిస్తాను. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు మారుతి.